హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'కోరుకున్న ప్రేమ' ఎపిసోడ్ 66. ఈవినింగ్ ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయిన అర్జున్‌కి మళ్ళీ కాఫీ కప్‌తో అతడి ముందు ప్రత్యక్షమైంది హనీ. అర్జున్ అది తీసుకొని మెయిట్స్ ఉన్నారుగా, నువ్వెందుకు తీసుకొస్తున్నావు ప్రతిసారి అన్నాడు అర్జున్ కాఫీ సిప్ చేస్తూనే. విడివడిన అతడి కనుబొమ్మలే చెప్తున్నాయి ఆ కాఫీ అర్జున్‌కి నచ్చింది అని. అది బావ, నువ్వు నిన్న చేసిన కాఫీ ఇష్టంగా తాగావు కదా! అందుకే నేనే పెట్టి తీసుకొచ్చాను నీకోసం అంది హని. ఇచ్చావుగా, ఇక వెళ్ళు. వెళ్ళకపోతే ఈయన గారి ఒళ్ళో కూర్చొని ఉయ్యాల ఊగుతానా ఏంటి అని గొనుక్కుంటుంది హని. ఏంటి అని బేస్ వాయిస్‌లో వినిపిస్తుంది అర్జున్ వాయిస్. ఏం లేదు బావ, నువ్వు కాఫీ పూర్తి చేసి కప్ ఇస్తే తీసుకెళ్దామని వెయిట్ చేస్తున్నా అంది అమాయకంగా. ఇదిగో అని కప్ చేతిలో పెట్టి హనీ కన్నా ముందే కిందికి నడుస్తాడు అర్జున్. అర్జున్ ఎటు వెళ్తున్నాడు అని చూస్తున్న హనీకి అర్జున్ విమల బాలాజీ గారి రూమ్ వైపు వెళ్ళడం చూసి ఏం మాట్లాడతాడో అని క్యూరియస్‌గా వెళ్ళి డోర్ పక్కన నిలబడి ఉంటుంది. బాలాజీ గారు ఫోన్ చూస్తూ ఉండగా విమల గారు దీర్ఘంగా ఆలోచిస్తూ ఏటో వైపుకో చూస్తూ ఉన్నారు. అర్జున్ వెళ్ళి విమల గారి ఒడిలో తల పెట్టుకొని పడుకొని అమ్మా అని పిలిచాడు. అర్జున్ పిలుపుకి తేరుకున్న విమల గారు, నాన్న అర్జున్ అంటూ అర్జున్ జుట్టుని సవరిస్తూ ఎప్పుడొచ్చావురా అని అడిగారు. ఇంతకు ముందే అమ్మా, ఫ్రెష్ అయి నీ దగ్గరికి వచ్చాను. మార్నింగ్ నాన్న ఏదో మాట్లాడాలి అన్నారు కదా, ఏంటి అది తెలుసుకుందామని ఇలా వచ్చాను అన్నాడు. బాలాజీ విమల గారు ఒకరి మొహం ఒకరు చూసుకొని, నేను చెప్పేది నీకు నచ్చకపోవచ్చు అర్జున్, కానీ నేను మాట్లాడాక నువ్వు మాట్లాడు అన్నారు ఆయన. చెప్పండి నాన్న అన్నాడు అర్జున్. నీకు మళ్ళీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాం అర్జున్, నేను మీ అమ్మ. అర్జున్ ఏ భావం లేకుండా నేను చేసుకోను నాన్న అన్నాడు. అలా అంటే ఎలా అర్జున్, జీవితాంతం ఇలా ఒంటరిగా మిగిలిపోతావా అన్నారు మీ విమల గారు. ఏమో అమ్మా, సంజన తప్ప నా లైఫ్లో ఇంకా ఎవరిని నేను రానివ్వాలి అని అనుకోవడం లేదు. అలా ఎన్ని రోజులు అర్జున్ అన్నారు బాలాజీ గారు. ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలు అయినా నేను ఇలానే ఉంటాను నాన్న. కానీ మేం నిన్ను అలా చూడాలి అనుకోవడం లేదు అర్జున్ అన్నారు విమల గారు. అయినా నేను అలా ఇంకో పెళ్లి చేసుకోలేనమ్మా. నా వల్ల కాదు. నీకోసం కాకపోయినా మా కోసమైనా నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాలి అర్జున్. ఇలా నువ్వు అన్ని సంతోషాలకి దూరంగా ఉంటే మేము చూస్తూ ఊరుకోలేము. నీ పిల్లల్ని చూడాలి అని మాకు ఉండదా? ఇలా నువ్వు పెళ్ళాం పిల్లలు వద్దు అంటే నేను ఊరుకోను చెప్తున్నా. అమ్మా, ఎన్నైనా చెప్పినా నా మాట మారదు. ఆల్రెడీ నా లైఫ్‌లో పెళ్లి అనే చాప్టర్ క్లోజ్ అయ్యింది. అమ్మా, మీరెన్ని చెప్పినా నేను మరో పెళ్లికి సిద్ధంగా లేను అనేసి అక్కడి నుండి అతడి రూమ్‌కి వెళ్ళిపోతాడు అర్జున్. ఏంటండి వీడు మొత్తం చెప్పేదాకా వినడా అన్నారు విమల గారు. నేను చెప్పాను కదా విమల, వాడిలాగే అంటాడు అని. వాడి మొహం వాడలా అన్నా కూడా నేను ఊరుకోను. ఖచ్చితంగా వాడికి, హనికి నేను పెళ్లి చేసే తీరుతానండి. హా! చూద్దాం విమల, నీ కొడుకు ఒప్పుకోవాలి కానీ, మనమే వాళ్ళ పెళ్లి దగ్గరుండి జరిపిద్దాం. సరేనా? అలాగే అండి. ఇక్కడ వీళ్ళ రూమ్ ముందు నిలబడిన హని, అర్జున్ మాటలన్నీ విని బాధగా ఆమె రూమ్‌కి వెళ్ళిపోతుంది. హని రూమ్‌లో కూర్చొని ఏడుస్తూ, అయినా బావ నుండి ఊహించింది ఇదే కదా! ఇంత మాత్రానే నేను ఎందుకు ఏడవాలి అని హని ఆమె కన్నీళ్లు తుడిచేసుకొని, హని, ఈ మాత్రం దానికే నువ్విలా ఏడ్చి వీక్ అయితే ఎలా? ఇంతకన్నా ఘోరమైన సిట్యుయేషన్స్ నీ బావ నుండి నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. బావ మనసు కాస్త కరిగేలా ట్రై చెయ్యి అని తనకి తానే చెప్పుకొని, ఎలా బావతో నా ప్రేమ విషయం చెప్పాలి అని ఆలోచిస్తూ కూర్చుంది. బాలాజీ విమల గారితో మాట్లాడి అతడి రూమ్‌కి వెళ్ళిన అర్జున్ బాల్కనీలోకి వెళ్ళి, అసలు అమ్మా, నాన్న అలా ఎలా అంటున్నారు ఇంకో పెళ్లి చేసుకోమని? నేను సంజనని ఎంతలా ప్రేమించానో వాళ్ళకి తెలియదా? అలాంటిది అంత ఈజీగా నేను సంజనని మర్చిపోతానా? అది ఎందుకు వీళ్ళకి అర్థం కావట్లేదు అనుకుంటూ, సంజు, నిన్ను కోల్పోయిన బాధ నాకు జీవితాంతం అలానే ఉంటుందే. అది ప్రతిరోజు నన్ను చంపుతూనే ఉంటుంది. ఎందుకంటే అది నాకు మాత్రమే తెలుసు. నిన్ను ఎంతగా ప్రేమించాను అని. కాసేపు కళ్ళు మూసుకొని అలానే ఉండి, చాలా రోజుల తర్వాత అతడికి మందు తాగాలి అనిపించి
అతడి రూమ్‌లో ఉన్న వైన్ బాటిల్ ఓపెన్ చేసి ఒకటి తర్వాత ఒకటి 2 లేపేసి మధ్యలో బెడ్ మీద పడిపోతాడు. రాత్రి భోజనానికి అని అర్జున్ని పిలవడానికి వచ్చిన విమల గారు అతడి అవతారాన్ని, ఆ రూమ్‌లో ఉన్న బాటిల్స్ చూసి వాళ్ళు మాట్లాడిన మాటలకే కోపం తెచ్చుకొని ఇలా తాగాడు అనుకుంటా అని మెయిడ్‌ని పిలిచి అర్జున్ రూమంతా మొత్తం క్లీన్ చేయిస్తారు. మెయిడ్ రూమ్ అంతా క్లీన్ చేసి వెళ్ళాక విమల గారు అర్జున్ పక్కన కూర్చొని, "ఎందుకురా అర్జున్, నువ్వు బాధపడి మమ్మల్ని కూడా బాధ పెడుతున్నావు. నీకు మేమేం తక్కువ చేశాంరా? ఎలా ఉండేవాడివి? ఎలా అయిపోయావు?" అంటూ కాసేపు అక్కడే కూర్చొని కిందకి వచ్చేశారు. మొహం దిగులుగా పెట్టుకొని వస్తున్న విమల గారిని, "ఏమైంది విమల? నీ కొడుకెక్కడా?" అని అడిగారు బాలాజీ గారు. "అర్జున్ నిద్రపోయాడండి. వాడు ఏం తినలేదు కూడా." "నువ్వలా బాధపడకు విమల. వాడితో ఇప్పుడే కదా మాట్లాడింది. వాడు అలానే ఉంటాడు. వాడు మన మాట వినడానికి కాస్త టైం పడుతుందిలే. నువ్విప్పుడు అవన్నీ ఆలోచించి టెన్షన్ పడకు. సరేనా? అన్నీ సర్దుకుంటాయి" అని చెప్తారు బాలాజీ గారు భార్యతో. ఆ మాటలు అన్నీ విన్న హనీ కూడా సరిగ్గా తినకుండా చేయి కడుక్కొని వినయ్ పిలుస్తున్నా కూడా పలకకుండా తన రూమ్‌కి వెళ్ళిపోతుంది. "ఏంటి మావయ్య ఇది? వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు" అని తల పట్టుకుంటాడు వినయ్. "వినయ్, నువ్విప్పుడే ఇలా అంటే ఎలా? ఇంకా అర్జున్‌కి హనీతో పెళ్లి అని మేం వాడితో చెప్పలేదు. ఇంకా ఆ విషయం చెప్తే వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో." ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.